దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబరు 2. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మరియుచున్న అపరంజితో సమానమయుండెను. ఆంగ్లములో ఇత్తడి పాదములు అని ఉన్నది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము. ఇత్తడి తీర్పును సూచించును. యోహాను సువార్త 3వ అధ్యాయము 14లో ఇత్తడి సర్పమును గూర్చి చదివేదము. ఈ కథ సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనములో చెప్పబడి ఉన్నది. విష సర్పములచే కరవబడి మరణించుచున్న ఇశ్రాయేలీలు ఇత్తడి సర్పం వైపు చూచి బ్రతికిరి. అయితే ఈ ఇత్తడి సర్పములో ఏ శక్తియూ లేదు. అయినను కొంతకాలమైన పిమ్మట ప్రజలు ఆ ఇత్తడి సర్పమును పూజించుటకు ప్రారంభించిరి గనుక ప్రభువు దానిని నశింపజేసెను. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనము. బలిపీఠము ఇత్తడిచే చేయబడెను. ప్రభువు పాదములు ఇత్తడి వలె ఉండెను. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో సర్పము తల చితుకగొట్టబడునని ప్రవచించబడి ఉండెను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించునని రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో చూచుచున్నాము. క్రీస్తు శిలువలో చనిపోవట ద్వారానే సాతాను ఓడించబడెను. ఈ విధముగా యేసుక్రీస్తు ప్రభువు సాతానును ఓడించి మనము పొందవలసిన తీర్పు నుండి తప్పించెను. దేవుని శక్తి అద్భుతములు చేయుటలో లేదు గాని శిలువ యందే కలదని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఉన్నది. కనుక మనము యేసుక్రీస్తు ప్రభువు శిలువ యందే అతిశయించుటకు నేర్చుకొనవలెను. శత్రువును ఓడించుటకు మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములలో మనలను మనము ఐక్యపరుచుకొనుటకు నేర్చుకొనవలెను.